నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో 4వ విడత మొబైల్ రికవరీ మేళా. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరిన సిఐటియు నేతలు. అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ నిరసన. గిరిజన అటవీ శాఖ ఉద్యోగస్తులపై దాడిని చేసిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి గిరిజన సంఘం నాయకుల వినతి. శ్రీశైలం ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్న గిరిజన సంఘాల నేతలు. కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం పతాక స్థాయికి చేరిందని విమర్శించిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానంలో గదుల నిర్మాణంలో భాగంగా నేడు స్లాబ్ ఏర్పాటు. శ్రీ కాళికా చంద్రశేఖర స్వామి దేవస్థానంలో నేడు వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం. భగవాన్ సత్య సాయిబాబా శత జయంతి సందర్భంగా మహిళలకు వడిబియ్యం కార్యక్రమం. నేడు జిల్లా పోలీస్ కార్యాలయంలో 4వ విడత 508 సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా అందజేశారు. రికవరీ చేసిన సెల్ ఫోన్ల విలువ సుమారు 83,82,000 రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. నంద్యాల జిల్లాలో మొదటిసారిగా 847 సెల్ ఫోన్లు, వాటి విలువ 1,52,98,000 రూపాయలు. రెండవసారి 510 సెల్ ఫోన్లు, వాటి విలువ 86,57,000 రూపాయలు. మూడవసారి 1066 సెల్ ఫోన్లు, వాటి విలువ సుమారు 2,43,10,400 రూపాయలు. నంద్యాల జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 2,934 మొబైళ్లను రికవరీ చేయడం జరిగిందని, మొత్తం వాటి విలువ 5,66,47,429 రూపాయలు. మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న వారికి రికవరీ చేసి ఇవ్వడంతో బాధితులు తమ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కాలంలో మొబైల్ మన జీవితంలో ఒక భాగమైందన్నారు. మొబైళ్లలో ప్రతి ఒక్కరూ వారి కుటుంబ మరియు వ్యాపార ఉద్యోగ సమాచారాలను ఒకరితో ఒకరు షేర్ చేసుకోవడానికి ప్రస్తుతం బాగా వినియోగిస్తున్నామన్నారు. అలాగే వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ సమాచారం మొదలగునవి ఆ మొబైళ్లలో ఉంటాయని, కాబట్టి మొబైల్ని జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా పలు కారణాలతో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు ఇచ్చిన వివరాలను బట్టి 508 ఫోన్లు రికవరీ చేశామన్నారు. నంద్యాల జిల్లాలో మొబైల్ పోగొట్టుకున్న వ్యక్తి ముందుగా 9121101107 అనే నంబర్ వాట్సాప్కు హాయ్ అని మెసేజ్ చేసినట్లయితే ఒక లింక్ని మీరు రిసీవ్ చేసుకుంటారు. ఈ లింక్ని క్లిక్ చేసి ఈ క్రింది వివరాలను, మీ పేరు, మీ జిల్లా, మీ పోలీస్ స్టేషన్ పరిధి, మీ మొబైల్ పోగొట్టుకున్న స్థలం, మీ మొబైల్కు సంబంధించి IMEI 1, IMEI 2 వివరాలు, మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న మొబైల్ నంబర్, మొబైల్ పోయినప్పుడు సదరు మొబైల్ నందు మీరు వాడిన మొబైల్ నంబర్, కాంటాక్ట్ వివరాలు సబ్మిట్ చేయాలని తెలిపారు. అలాగే ప్రతి ఒక్క మొబైల్ వినియోగదారుడు CEIR పోర్టల్ గురించి విధిగా తెలుసుకొని దానిలో కూడా ఫిర్యాదు చేసిన పోలీస్ వారు మీ మొబైల్ను మీకు తిరిగి తెప్పించి ఇవ్వగలరని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు లాస్ట్ మొబైల్స్ కానీ ఎవరు థెఫ్ట్ చేసిన మొబైల్స్ కానీ ఈరోజు రికవరీ చేసి నంద్యాల జిల్లాలో 508 మొబైల్ రికవరీ చేసి 83 lakhs వర్త్ మొబైల్స్కి ఈరోజు వాళ్ళ ఓనర్స్కి వెనక ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా నంద్యాల సబ్ డివిజన్లో 307 మొబైల్స్ రికవరీ అయింది. ఆలగడ్డలో 58, ఆత్మూరు 53, టోన్ 90. ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ ఏర్పాటు చేసిన తర్వాత అన్ని మొబైల్స్ మన సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్కి పంపించి అక్కడ ఉన్న వ్యక్తికి అక్కడే ఇస్తాము. ఎంత దూరం రావడానికి అవసరం లేదు. సో ఈరోజు అదే జరుగుతుంది. అండ్ ఎవరైనా మొబైల్ లాస్ట్ అయితే మీ స్టేషన్లో కంప్లైంట్ చేయొచ్చు, లేకపోతే చాట్ బాట్ ద్వారా, ఒక వాట్సాప్ నెంబర్ ఉంది, చాట్ బాట్ ద్వారా మనకి తెలియచేయవచ్చు. ఆర్ CEIR పోర్టల్లో మీ కంప్లైంట్ రైజ్ చేస్తే అది కూడా మనకి వస్తాయి. మనం ఈ రికవరీ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి
ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని, జిల్లాలో ఉన్న ఆటో డ్రైవర్లకు ఆటో స్టాండ్లు ఏర్పాటు చేయాలని సిఐటియు నేతలు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ నాగరాజు, ఏపీ ఆటో వర్కర్స్ అండ్ ట్రాలీ డ్రైవర్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగింది. జిల్లా అధ్యక్షులు రమేష్ బాబు అధ్యక్షత వహించారు. వారు మాట్లాడుతూ స్త్రీ శక్తి పథకం వచ్చిన తర్వాత డ్రైవర్ల జీవితాలు చాలా అగమ్య గోచరంగా ఉన్నాయన్నారు. వాహన మిత్ర పథకం ద్వారా 25,000 రూపాయలు ఇవ్వాలని, రాబోయే కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలా చేయకుంటే అవసరమైతే చెలో విజయవాడకైనా ఆటో డ్రైవర్లు సిద్ధపడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, ఆటో యూనియన్ నాయకులు చైన్ సింగ్, నాగరాజు, ఓబులేసు, నాగేంద్ర, సురేష్, గంగయ్య, బాలు, స్వామన్నలతో పాటు 200 మంది ఆటో డ్రైవర్లు పాల్గొనడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో, దేశంలో ప్రయాణికుల్ని తమ గమ్యస్థానాలకు చేర్చడం కోసం ప్రభుత్వం ఉపాధి ఇచ్చినా ఇవ్వకపోయినా తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఆటోలు కొనుగోలు చేసి ప్రయాణికుల్ని తమ గమ్యస్థానాలకు చేర్చే దాంట్లో ట్రాన్స్పోర్ట్, అందులో ఆటో కార్మికులు ముందుంటారు. అటువంటి ఆటో కార్మికుల పక్షాన ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేసే విషయంలో కానీ, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. ఈ నిర్లక్ష్యానికి తోడు ఈరోజు కేంద్ర ప్రభుత్వం రోడ్ సేఫ్టీ బిల్లుని బలవంతంగా డ్రైవర్ల మీద రుద్ది ఏ డ్రైవర్లని ప్రమాదం జరిగితే ప్రమాదానికి కారకుడు డ్రైవరే, ఆ ప్రమాదం జరిగిన డ్రైవర్ కారకుడు కాబట్టి డ్రైవర్కి యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని చెప్పే పద్ధతిలో సేఫ్టీ బిల్లులో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది సరైనది కాదు. ఈరోజు డ్రైవరు ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ప్రమాదం జరిగితే అటువైపు ఉన్నటువంటి వ్యక్తి ఇటువైపు ఉన్నటువంటి డ్రైవర్కి ఏమే శత్రువు కాదు. అది అనుకోకుండా జరిగిన ఘటనలు కాబట్టి వాటిని ఆ పద్ధతిని తీసుకోకూడదు. రోడ్ సేఫ్టీ బిల్లులో డ్రైవర్లకు ఏదైతే నష్టం కలిగించే అంశాన్ని వాటన్నిటిని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము సిఐటికి డిమాండ్ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు ప్రజలపైన ఆధారపడి 12 లక్షల మందికి పైగా ఉన్నారు. వీరిపైన ఆధారపడినటువంటి కుటుంబ సభ్యులు దాదాపుగా 25 లక్షల మందికి పైగా ఉన్నారు. అటువంటి రంగాన్ని నిర్వీర్యం చేసేలాగిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 పథకంలో భాగంగా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయడం జరిగింది. అయితే ఉచిత బస్సు పథకానికి ఆటో డ్రైవర్లు వ్యతిరేకం కాదు. అయితే ఉచిత బస్సు ప్రవేశపెట్టడం ద్వారా ఆటో డ్రైవర్ల జీవన మనుగడ గురించి ఆలోచన చేయకుండా నిర్లక్ష్యం చేయడం సరైనది కాదు. ఆటో డ్రైవర్లను ఆదుకోవడం కోసము గతంలో వాహన మిత్ర పథకం ద్వారా సంవత్సరానికి ఒక 10,000 రూపాయలు ఇచ్చి అరకొరగా లబ్ధి చేకూర్చేటువంటి అవకాశం ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా పథకాన్ని ఎత్తివేసి ఆటో డ్రైవర్ల పైన చలానాలు, జరిమానాల పేరుతో పెద్ద ఎత్తున ఈరోజు వాళ్ళపైన భారాలు వేయడమైనటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా అనుకోకుండా జరిగేటువంటి యాక్సిడెంట్ల ద్వారా ప్రభుత్వము ఆటో డ్రైవర్లను జైళ్లకు పంపేటువంటి విధానాన్ని మానుకోవాలా. ఆ విధంగా మానుకోకుండా వారిపై 10 సంవత్సరాల నుంచి జీవిత ఖైదు వేసే విధంగా 30,000 నుంచి 3 లక్షలకు పైగా జరిమానాలు విధించలాగా ఈరోజు జీవో నెంబర్ 21ని తీసుకురావడం అనేటువంటిది జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 21ని పూర్తిగా రద్దు చేసుకోవాలి. అదేవిధంగా వాహన మిత్రులను పునః పథకాన్ని ప్రారంభించి ప్రతి ఆటో డ్రైవర్ కు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా 25,000 రూపాయల సంవత్సరానికి ఇవ్వాలని చెప్పేసి వారి కుటుంబంలో ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు ఆటో డ్రైవర్లందరూ కూడా రోడ్డుపైకి రావడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వము ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. జీవో నెంబర్ 21 రద్దు చేయాలి. వాహన మిత్ర పథకం ద్వారా ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కు 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే ఆటో డ్రైవర్లను సమీకరించి ఖచ్చితంగా చెలో విజయవాడ కైనా సిద్ధపడతామని చెప్పేసి సిఐటిగా హెచ్చరిస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ నేడు పట్టణంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని పలు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. అంగన్వాడీలకు కనీస వేతనం చెల్లించాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్పు చేయాలని, పెండింగ్ లో ఉన్న సెంటర్ల అద్దెలు, టీఏ, కూరగాయల బిల్లులు చెల్లించాలని కోరారు. ఉచితంగా గ్యాస్ సరఫరా చేయాలని, మెనూ ఛార్జీలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఐసీడీఎస్ బలోపేతానికి బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా అంగన్వాడీలు బ్లాక్ డే నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా 4వ తేదీ నుండి 20వ తేదీ వరకు FRS ను మేము ఆన్లైన్ సేవలు రద్దు చేసుకున్నాము. అదే విధంగా FRS ను రద్దు చేయాలని మా ముఖ్యమైన డిమాండ్. మరియు గ్రాడ్యుటీ పెంచాలని, కనీస వేతనం 26,000 ఇప్పుడు ఉండే పరిస్థితులలో చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి జీతాలు కూడా పెంచాలని, అదే విధంగా అంగన్వాడీ ఆయాలను టీచర్లను మరి సంక్షేమ పథకాలు రాకుండా వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులని సచివాలయంలో తెలియజేస్తున్నారు. మరి అది తీసివేయాలని, ఖచ్చితంగా అందరికి సంక్షేమ పథకాలు వర్తించాలని, మరి అదే విధంగా 42 రోజుల సమ్మెకాలంలో చాలా జీవోలు మేము ఇస్తామన్నారు. ఇంతవరకు ఆ జీవోలు మాత్రం మాకు రాలేదు. ఖచ్చితంగా మాకు అన్ని అమలు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ ఫ్రీ బస్ అనే లేడీస్ కు పెట్టినారు, కొన్ని కోట్ల రూపాయలు వేస్ట్ అవుతున్నాయి. అదే విధంగా మేము పిల్లలకు తల్లులకు సేవలు చేసిన అంగన్వాడీల మీద మరి ప్రభుత్వం ఎందుకో మమ్మల్ని గుర్తించకున్నది. ఇప్పటి వరకు మాకు తక్కువ వేతనాలతో మేము పనిచేస్తున్నాము. ఖచ్చితంగా కనీస వేతనం 26,000 చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర పిలుపు మేర వరకు ఈ రోజు అంగన్వాడీలంతా బ్లాక్ డే నిర్వహించడం జరుగుతుంది. 4వ తేదీ మేము సెల్ వర్క్ ఎక్కువైపోయింది, 2 యాప్లలో పని చేయలేమని రిటర్న్ ఇవ్వడం జరిగింది. కానీ 20వ తేదీ వచ్చిన గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన లేదు దాని మీద. మళ్ళీ దానికి తోడుగా ఒత్తిడి ఎక్కువైపోయింది, సెల్లు చేయాలా రిటర్న్ తీసుకొని వర్క్ అనేది చెప్పడం జరుగుతుంది. FRS ను కూడా వెంటనే రద్దు చేయాలా, తర్వాత ఒకే యాప్ గా చేయాలి. దానికి తోడు మళ్ళీ ఇప్పుడు కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి ఇచ్చింది, గర్భిణీలకు మాతృవందన యోజన పథకం అని. అది వచ్చేసి చాలా కష్టంగా ఉంది చేయాలంటే, అది కూడా మేము చెయ్యమని దీని ద్వారా తెలియజేయడం జరుగుతున్నది. అది ఇంతకు ముందు హెల్త్ వాళ్ళకే అప్పచెప్పినారు, వాళ్ళకే మరియు అప్పచెప్పాలని మేము గవర్నమెంట్ కోరడం అవుతుంది. కనీస వేతనం 26,000 అమలు చేయాలని కోరుతున్నాము. ఎప్పుడు చూసినా మేము రోడ్ల మీదకి రావడం జరుగుతుంది, కానీ ఇంతవరకు ప్రజల దృష్టిలో చులకన అవుతుంది. ఇంతవరకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇంతకంటే ఇంకా భీకరంగా మేము సమ్మె చేస్తామని గవర్నమెంట్ కు విన్నవించుకోవడం జరుగుతుంది. ఈ రోజు అంగన్వాడీ వర్కర్లం హెల్పర్లం బ్లాక్ డే సందర్భంగా రాష్ట్రం అంతా ర్యాలీ చేస్తున్నాము. జనాలకేమో అందరికేమో మేము ఎప్పుడు రోడ్ల పైన ఉన్నాము అనే దృష్టి ఉంది, కానీ మా కష్టాలు మాత్రము ఏ గవర్నమెంట్ వచ్చినా తీర్చడం లేదు. ఈ FRS యాప్ ను రద్దు చేయాలని మేము 4వ తారీఖు నుంచి సెల్లుల ఆఫీస్ కు అప్పచెప్పినాము. దానిపైన ఇంతవరకు గవర్నమెంట్ ఎలాంటి స్పందన లేకుండా ఉంది. అందుచేతనే ఇవాళ మేము రోడ్ ఎక్కాల్సింది వచ్చింది. ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి జనాలు మొత్తము మమ్మల్ని చులకన భావంతో చూసే విధంగా కాకుండా ఇప్పటికైనా గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి మా సెల్లులలో FRS ను రద్దు చేసి 26,000 జీతం ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. గుజరాత్ హైకోర్టు వీరిని ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలని చెప్పారు. అంటే సుప్రీంకోర్టు ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించడం అంటే 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలనేది నిబంధన ఉంది. ఆ అన్ని నిబంధనలను ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. అందుకని CITU గా ఈ అంగన్వాడీ వర్కర్ గా మేము ఈ రోజు మద్దతు తెలుపుతూ ఉన్నాం. గిరిజన అటవీ శాఖ ఉద్యోగస్తులపై దాడిని చేసిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని నంద్యాల జిల్లా SP అదరా సింగ్ రాణాకి గిరిజన సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డిపై కిడ్నాప్ మరియు SC/ST కేసు నమోదు చేయాలని, టీడీపీ పార్టీ నుండి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డాను సస్పెండ్ చేసి పార్టీ సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డాపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని AIBSS రాష్ట్ర యువజన వర్కింగ్ ప్రెసిడెంట్ SK బాలానాయక్, GPS రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్, JGBPS శ్రీనివాస నాయక్ హెచ్చరించారు. నిన్న ఫారెస్ట్ అధికారులపై జరిగిన దాడి ఏమైనా చర్య 10 మందికి చెప్పవలసిన ఆత్మకూరు శ్రీశైలం శాసనసభ్యులు రాజారెడ్డి రాజన్న గాని ఇలాంటి సంఘటనలకు పాల్పడడం అనేది చాలా దురదృష్టకర విషయం. ఎందుకంటే అక్కడ పనిచేస్తున్న ఒక SC అతను, ఒక ST అతను, ఒక ముస్లిం రాష్ట్ర ప్రభుత్వం ఏమో అందరినీ అనేక విధాలుగా అభివృద్ధి బాట నడిపించాలనుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక పక్క అనుకుంటా ఉంటే, మరోపక్క దళితులపై గిరిజనులపై దాడి చేయడము అది ఎంత మాత్రం సమంజసమో అది రాజానికి అర్థమవుతుంది. డ్యూటీలో ఉండగా యూనిఫామ్ లో ఉండగా ఒక వ్యక్తి పైన దాడి చేసి వారిని అక్కడి నుంచి దాదాపు 70 కిలోమీటర్ల దూరం, దాదాపు 70-75 కిలోమీటర్లు తీసుకెళ్లి సున్నిపెంట శ్రీశైలంలో తిప్పుతూ వారిని కొడుతూ వాళ్ళ చెప్పుల కింద కూర్చోపెట్టుకోవడం, వాళ్ళను కులాల పేరు పెట్టి దూషించడం చాలా బాధాకర విషయం. కానీ ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మేము ఒకటే తెలియజేసుకున్నాం, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. ఇలాంటి చర్యలు పాల్పడిన వారికి ఖచ్చితంగా ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకుంటే మరొకరు ఇలాంటి సంఘటనలు చేయకుండా ఉంటారన్నదే మా అభిప్రాయం.
ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా గిరిజనులకు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అనేది దేశవ్యాప్తంగా ఉంటుంది. దీనికి మేము పార్టీలతో పాటు సంబంధం లేకుండా ఖచ్చితంగా అందరం బంజారాలు అయితేమి అన్ని కులాలతో కలుపుకొని అతడిపై చర్యలు గానే తీసుకోకపోతే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టడానికి కూడా మేము ముందుంటామని తెలియజేస్తూ, నా పేరు బాలు నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర యువజన వర్కింగ్ ప్రెసిడెంట్. గిరిజన అటవీ శాఖ ఉద్యోగస్తులపై ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి దాడి హేయమైన చర్యలని, శ్రీశైలం ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ డిమాండ్ చేశారు. ఇటువంటి ఎమ్మెల్యేను వెంటనే అరెస్టు చేయాలంటూ జీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్, ఎన్టీఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాగుల రాముడు, గిరిజన జాతి ఐక్య కార్యాచరణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు నాయక్, ఎన్టీఎఫ్ జిల్లా అధ్యక్షులు నాగిరి సుంకన్న మరియు ఇతర సంఘ నాయకులు నంద్యాల జిల్లా ఎస్పీ అదరా సింగ్ రాణాను కలిసి వినతి పత్రం సమర్పించారు. శ్రీశైలంలో అటవీ ఉద్యోగులపై దాడి చేసిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డిని వారి అనుచరులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, పార్టీ నుండి సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలని గిరిజన సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాజు నాయక్, రాగుల రాముడు, శ్రీనివాసులు నాయక్, సుంకన్నలు మాట్లాడుతూ శ్రీశైలంలో శిఖరం వద్ద శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి మరియు వారి అనుచరులతో కలిసి మద్యం మత్తులో అటవీ శాఖ గిరిజన ఉద్యోగులపై అరాచకం సృష్టించి దౌర్జన్యానికి తెగబడ్డాడన్నారు. అటవీ సిబ్బందిపై దాడి చేసి ఉద్యోగులను వాహనంలో ఎక్కించుకొని కిడ్నాప్ చేసి అర్ధరాత్రి వరకు వాహనంలో తిప్పుతూ దాడి చేయడం హేయమైన చర్యని తీవ్రంగా ఖండించారు. ప్రజలచే ఎన్నుకోబడిన బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ గూండాల్లా రౌడీలా ప్రవర్తించి అటవీ శాఖ అధికారులపై దాడి చేయడం సమంజసం కాదన్నారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రామానాయక్ మరో 3 ఉద్యోగులను చితకబాది వాహనంలో కొట్టుకుంటూ రాత్రంతా తిప్పి గెస్ట్ హౌస్ దగ్గర కాళ్ల కింద కూర్చోబెట్టడం అప్రజాస్వామికం అన్నారు. ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి పార్టీ సభ్యత్వం నుంచి తొలగించి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యేను అరెస్ట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఉన్న గిరిజన సంఘ నాయకులతో కలిసి దశల వారీగా ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జోలికి వస్తే గిరిజన జాతి ఊకుండదు. మాది రాష్ట్ర వ్యాప్తంగా మా గిరిజన సంఘాలు అందరూ ఏకమై ఈ దురాగతానికి, ఈ దాష్టికానికి పాల్పడినటువంటి ఎమ్మెల్యే పైన కఠినంగా శిక్ష పడాలా. అందుకే ఈ రోజు గౌరవ ఎస్పీ గారి దగ్గర వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతాం. ఖచ్చితంగా ఆయన పైన కిడ్నాప్ కేసు నమోదు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద అతను అరెస్టు చేసి పార్టీ నుంచి సభ్యత్వం రద్దు చేయాలని చెప్పి ఇవాళ నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కె రాజు నాయక్, గిరిజన సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు. ఏదైతే ఫారెస్ట్ అధికారుల పైన గిరిజనపై దాడి చేశారో దీన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తాను. అలాగే ఏదైతే సనాతన ధర్మం అని చెప్పి చెప్పుకుంటాడో డిప్యూటీ సీఎం గారు, అదే శాఖ పైన ఫారెస్ట్ శాఖ పైన దాడి జరిగింది, ఆ అధికారుల పైన దాడి జరిగింది. ఆయన తప్పదాగి మొత్తం అర్ధరాత్రి ఆ గుడి పరిసరాలు తిరగడము, దీనిపైన పూర్తి ఖండిస్తాం. అట్రాసిటీ కేసులు పెట్టి ఆయనని ఎమ్మెల్యే పది నుంచి బర్తరఫ్ చేసి చేయాలని చెప్పి ఈరోజు వినతి పత్రం ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. అలాగే కేసు కట్టి ఏవైతే కేసులు అమెండ్మెంట్ అవుతాయో అట్రాసిటీ కేసులు కానీ తర్వాత ఇతర కేసులు ఏవైతే కిడ్నాప్ చేశారో ఇవన్నీ ఏవైతే సెక్షన్ కింద వస్తాయో ఖచ్చితంగా కట్టి వెంటనే ఆ ఎమ్మెల్యే రిమాండ్ పంపించాల్సిందిగా ఎస్పీ గారిని డిమాండ్ చేయడం జరిగింది. శ్రీనివాస్ నాయక్, వైఎస్ఆర్సీపీ స్టేట్ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ. కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం పతాక స్థాయికి చేరిందని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి విమర్శించారు. పాణ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం పతాక స్థాయికి చేరిందని విమర్శించారు. సోషల్ మీడియా వారిపై అనవసర కేసులు బనాయించి వేధిస్తున్నారన్నారు. కూటమి పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని పేర్కొన్నారు. ఇటువంటి అవినీతి పరులను సీఎం చంద్రబాబు నియంత్రించలేని పరిస్థితి ఉందన్నారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి ఫారెస్ట్ అధికారులను కారులో తిప్పుతూ దాడి చేయడం ఏంటని మండిపడ్డారు. విధి నిర్వహణలో ఉన్న అధికారుల మీద ఇలా దాడి చేయడం సరికాదన్నారు. అలాగే రౌడీ షీటర్ శ్రీకాంత్ కి పెరోల్ కోసం టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రి లెటర్లు ఇవ్వడం ఏంటని ఎద్దేవా చేశారు. ఎవరైతే కమిషన్లకు సహకరించకపోతున్నారో అటువంటి ఉద్యోగ అధికారులపై కూడా రెడ్ బుక్ ను ప్రయోగించే పరిస్థితి మంత్రి అచ్చెన్నాయుడే చేయడం జరిగింది. అంటే బదిలీ చేసి అనుభవం లేని ఒక జూనియర్ అవినీతి వ్యవహారాలను కొనసాగిస్తే వైనం ఈ రోజు మనం చూడడం జరుగుతుంది. అంటే అచ్చెన్నాయుడు చెప్పినది ఇండేదని జిఎం ను వాళ్ళందరినీ కూడా రామ్మోహన్ అని అతన్ని ట్రాన్స్ఫర్ చేసి అతని ప్లేస్ లో జూనియర్ అతన్ని కూడా తీసుకొని వచ్చి చేసిన పరిస్థితి. అంటే ఈ రోజు ఏ విధంగా పరిపాలన ఉందన్నది కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం. ఇప్పుడు
చంద్రబాబు నాయుడు ఈ రోజు చంద్రబాబు నాయుడుతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగింది. గవర్నెన్స్ కానీ పొలిటికల్ గవర్నెన్స్ కానీ రెడ్ బుక్ రాజ్యాంగం పతాక స్థాయికి ఈ రోజు రాష్ట్రంలో చేరిందనేది మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఈ 15 సంవత్సరాల పరిపాలనలో వ్యవస్థలన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఆయన మంత్రులు ఎమ్మెల్యేలు నేతలందరూ కూడా సర్వనాశనం చేసిన పరిస్థితి ఈ రోజు మనం చూస్తాం. ఒకసారి ఈ కూటమి ప్రభుత్వంలో మనం చూసే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ బరి తెగించి అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు చేసే పరిస్థితి మనం చూస్తున్నాం. దాని పొరపాటును కూడా నియంత్రించడానికి చంద్రబాబు నాయుడు ఏం మాత్రం కూడా సపోర్ట్ చేయడం లేదు. ఇదే జరిగేదా అనేది ఆలోచన చేయడం జరుగుతుంది చంద్రబాబు. ఇప్పుడు అచ్చెన్నాయునికి ఈ అవినీతి వ్యవహారం అనేది ఇంతకు ముందు కూడా గవర్నమెంట్ లో అంతకుముందు ఈఎస్ స్కామ్ల కింద ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఇటువంటి అవినీతి మంత్రులను పెట్టుకొని ఏ విధంగా పరిపాలన చేయగలరో ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించమని చేయడం. ఇంకా మనం చూసాం ఇంకా కర్నూలు జిల్లాలో ఇప్పుడు నిన్న ఒక ఎమ్మెల్యే లాస్ట్ ఫారెస్ట్ అధికారులను అందరినీ కూడా దౌర్జన్యంగా తీసుకుపోయి వాళ్ళ వెహికల్లో తీసుకుపోయి తిప్పడం మనం చూడడం జరిగింది. అంటే ఏ స్టేజ్ లో పరిపాలన జరుగుతుంది అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యే చేసిన మా తెలుగుదేశం పార్టీ వాళ్ళే కదా. ఇప్పుడు కింద ఒకరు స్టార్ట్ చేసి వీళ్ళ కార్యకర్తలు ఎందుకు డైరెక్ట్ గా మేమే ఫీల్డ్లోకి వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ ఎమ్మెల్యేలు డైరెక్ట్ గా మేమే హీరోయిజం చూపిస్తే బాగుంటుంది, వేరే వాళ్ళు చూపించే దానికంటే మా హీరోయిజం అయితేనే బాగుంటుందని వాళ్ళందరూ ఆ స్టేజ్ లోకి వచ్చినట్టు ఉండడం జరుగుతుంది. అలా ఖచ్చితంగా చట్ట ప్రకారం చట్ట పరిధిలో ఏ విధంగా మనం ఏం యాక్షన్ తీసుకోవడానికి చట్ట పరిధులు అనేది అవన్నీ పోలీసులు ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఖచ్చితంగా ఆ చర్య తీసుకోవాలని మనం పోలీసులను కోరడం జరుగుతుంది. నువ్వు డైరెక్ట్ లైవ్ లో పట్టుకొని వాళ్ళ మీద సర్కారికి ఇప్పుడు నువ్వు రైట్ ఓకే నువ్వు తీసుకున్నాను వాళ్ళ మీద కంప్లైంట్ చేయాలా, వాళ్ళ డిఎఫ్ అంటాడు కన్సర్వేటర్ అంటాడు వాళ్ళ మీద చెప్పి ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకో. లేకుంటే డబ్బులు ఇచ్చే దాంట్లో ఫోటో తీసి మొత్తం ఎవరన్నా డబ్బులు ఇచ్చేటప్పుడు మొత్తం దాని మీదనే పెట్టి వాళ్ళని ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవచ్చు కదా. వీళ్ళని అందరూ కూడా వాళ్ళ వెహికల్లోనే ఈయన మొత్తం వాళ్ళ వెహికల్లో పోయి మొత్తం శ్రీశైలం అంతా తిప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు డబ్బులు మహిళలు కూడా వేధింపు ఎక్కువైపోయింది. ఇంకా మనం ఎక్కడ చూసినా కూడా ఈ మహిళలు ఎంతమంది తెలుగుదేశం వాళ్ళు ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అనేది కూడా మనం చాలా మీడియాలో కానీ ఇంకొకసారి మనం చూడండి. ఒక దళితురాలైన శ్రీకాకుళం జిల్లా పొందూరు కేజీబీ ప్రిన్సిపాల్ ఆమె సౌమ్యన ఆముదాల వరుస ఎమ్మెల్యే కోన రవికుమార్ వేధిస్తున్నారనేది కూడా ఆమె లాస్ట్ కు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి చేయడం జరిగింది. ఇంకా అదేవిధంగా గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ వేధింపులకు వాళ్ళ పార్టీ ఆమెనే ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. ఈ రోజు రైతుల పరిస్థితి చూస్తే ఘోరమైన పరిస్థితి. ఈరే దొరకక రోడ్ల మీదకి వచ్చి ఆ రోజు మా ప్రభుత్వంలో ఈరే ఎక్కడ కావాలంటే అక్కడ అవసరం అనుకుంటే ప్రతి ఒక్క రైతు భరోసా కేంద్రాల్లో బుకింగ్ చేసుకుంటే 2 రోజులలో మేము మందులు ఇచ్చిన ఘనత ఆ రోజు మాది. మీరు ఈ రోజు కనీసం మార్కెట్లకు మా ఫర్టిలైజర్ షాపులో ఈరు అడిగితే కూడా ఇయ్యలేని పరిస్థితుల్లో ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అంటే ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారనేది కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం. అధికారం అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఏమన్నా చేస్తే అదే పరిణామం మళ్ళా మనకు సీన్ ఖచ్చితంగా రిపీట్ అవుతుంది. ఈ రోజు చేసిన పని ఖచ్చితంగా నెక్స్ట్ మనం కూడా అనుభవించాల్సిన అవసరం వస్తుంది. అందుకే రాజకీయ నాయకులు అందరూ కూడా మనం అందరం కూడా ప్రజలు మన కోటేసి గెలిపించిన తర్వాత ప్రజలకు న్యాయం చేయడానికి ఏదైనా మనం చేతనైతే మంచి పని చేయడానికి కానీ ఇట్లా రెడ్ బుక్ రాజ్యాంగము మేము మొత్తం మా ఇష్టం వచ్చేది చేస్తాము, పోలీసులను మా ఇష్టం వచ్చేట్టు మేము ఇట్లా చేసుకుంటాము వాడుకుంటాము, మేము ఎవరం కూడా మేము ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరు మా చెప్పు చేతుల్లో ఉండాలని ఉంటే మాత్రం రాబోయే కాలంలో చాలా పరిస్థితి ఇబ్బందిగా ఉంటుంది. నంద్యాల పట్టణం ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానంలో గదుల నిర్మాణంలో భాగంగా
నేడు స్లాబ్ ఏర్పాటుకు ఆలయ కమిటీ సభ్యులు కార్యక్రమాలను చేపట్టారు. గదుల నిర్మాణం త్వరలో పూర్తి చేయడానికి దాతలు సహకారం అందించాలని, భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న ఈ 5 గదుల నిర్మాణానికి సహకరించిన దాతలకు, సహకారం అందించిన దేవాదాయ శాఖ అధికారులకు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో ఆలయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు పరమేశ్వరుడు కృప చూపించాలని కోరారు. శ్రీ కేదారేశ్వరి మాత సమేత ప్రథమానందీశ్వర స్వామి నమో నమః. ప్రథమానంది స్వామి క్షేత్రంలో దేవస్థానంలో ఈరోజు ఇక్కడ వెనక నిర్మాణం జరుగుతున్న 5 రూములకు స్లాబ్ వేయడం జరుగుతూ ఉంది. ఈ 5 రూములు గత 10 సంవత్సరాల నుండి ఎలాంటి అభివృద్ధికి నోచుకోక ఉండడం వలన ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో రావడం, వివాహాలు శుభకార్యాలు చేసుకునే దానికి వాళ్ళ భక్తులకు రూములు తక్కువ ఉండడం వలన దాతల సహకారంతో, ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో, ఎన్విరాన్మెంట్ అధికారుల సూచనల మేరకు, వారి సహాయ సహకారాలతో, ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్న ఈ 5 రూములు నిర్మాణంలో దాతల సహకారం మనువలేనిది. ఈ దేవస్థానం దగ్గర ఎలాంటి ఆలోచన లేకుండా స్వచ్ఛందంగా సేవ చేసేటువంటి కమిటీ సభ్యుల సహకారం, అదేవిధంగా దేవస్థానంలోని పూజారుల యొక్క సహకారము, అందరి సహాయ సహకారాల వల్ల ఈరోజు స్లాబ్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఒక్కొక్క గది 15x21 కొలతల ప్రకారం స్లాబ్ వేయడం జరుగుతోంది. ప్రస్తుతం కొంతమంది దాతలు తమ ఆర్థిక స్థితిని బట్టి ఇస్తామన్నారు, కొంత ఇవ్వడం జరిగింది. ఈ స్లాబ్ అయిన తర్వాత రూములలో బండపరుపులు అయితేనేమి, బాత్రూమ్ నిర్మాణాలు, కరెంటు, ఇవి ఇంకా పనులు ఉన్నాయి. ఇక్కడే వంటశాల ఏర్పాటు చేసి రాబోయే కార్తీక మాసం నాటికి రూములు పూర్తి చేయాలనే సంకల్పంతో మా సభ్యులు అందరూ కృతనిశ్చయంతో పనిచేస్తున్నాం. ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో, దాతల సహకారంతో పూర్తి చేస్తామనే నమ్మకం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం స్లాబ్ జరుగుతున్నటువంటి రూముల నిర్మాణంలో భక్తులు, దాతలు సహాయ సహకారాలు అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. కార్తీక మాసంలో భక్తులకు రోజుకు 1500 నుండి 2000 మంది భక్తులు వచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. ఈ సంఖ్య పెరిగినా మేము చేసేదానికి, పదార్థాలు తయారు చేసేదానికి కానీ కష్టపడేదానికి మా సభ్యులు అందరూ సిద్ధంగా ఉన్నారు. దాతల సహకారం ఉంటేనే ఏదైనా ముందుకు సాగుతుంది. ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఉండాలి. దయచేసి అందరికీ మా మనవి, ఖచ్చితంగా మీ వంతు సహాయ సహకారాలు ఈ నిర్మాణంలో చూపించాల్సిందిగా కోరుతున్నాము. ఓం నమ శివాయ. నంద్యాలలో మొట్టమొదటి నంది ప్రథమానంది, ప్రమదానంది పేర్లతో పిలువబడుతున్న ఈ ప్రథమానందీశ్వర స్వామి దేవస్థానంలో చాలా కాలం నుంచి రూములు ఆగిపోయినాయి, అందరూ కూడా తెలుసు. ఈరోజు దాతల సహకారంతో ఈ రూముల నిర్మాణం అనేది జరుగుతుంది. అదే విధంగా పూర్వము ఇక్కడ పెళ్లిళ్ళు చాలా జరిగేవి కాబట్టి ఆ పెళ్లిళ్ళు రూములు వసతులు లేకపోవడం వల్ల చాలా మంది చేసుకోలేకపోతున్నారు. వాళ్ళ దృష్టి ఉండడంతో అప్పట్లో ఉన్న రామచంద్రరెడ్డి అనే ఆయన ఈ రూములు 5 రూములు కూడా ప్రారంభం చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. కాబట్టి ఇప్పుడు భక్తులందరూ కూడా విషయం తెలుసుకొని వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ రూముల నిర్మాణం అనేది జరుగుతుంది. కాబట్టి పూర్వ వైభవం అనేది రావాలని కోరుతున్నాము. ఉతోష్మి గరిష్టామ. నంద్యాల పట్టణం కోటా వీధిలో వెలిసిన శ్రీ కాళికా చంద్రశేఖర స్వామి దేవస్థానంలో నేడు వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై తిలకించారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం నిర్వహించడం ద్వారా లభించే ప్రయోజనాలను వేద పండితులు తెలియజేశారు. వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర పరదేవత ప్రసన్న నంద్యాల పట్టణంలో అత్యంత పురాతనంగా వెలసి ఉన్నటువంటి ఆలయం శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి వారి ఆలయం. ఈ ఆలయం కొలచిన వారికి కొంగు బంగారమై కోరుకున్న కోరికలను నెరవేర్చేటువంటి మహదైశ్వర్య స్వరూపిడిగా అమ్మవారు స్వామివారు ఇక్కడ వేంచేసి ఉన్నారు. ఇక్కడ కాళీమాత సేవా సమాజం వారి యొక్క ఆధ్వర్యంలో, ఈవో గారి యొక్క ఆధ్వర్యంలో సాక్షాత్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం శ్రావణ మాస ప్రత్యేకమైనటువంటి పూజగా చాలా గొప్పగా దేదీప్యమానంగా వందలాది భక్తుల నడుమ చాలా వైభవంగా నిర్వహణ గావింపబడి ఉన్నది. ఈ కార్యానికి వేంచేసి ఉన్నటువంటి ప్రతి వారికి కూడా ఆ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అపారమైన అనుగ్రహం, ఆశీర్వచనాలు పొందడం మాత్రమే కాక ఛానల్ వారి కారణం చేత దర్శించిన
ప్రతి వారికి కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అపారమైన అనుగ్రహం ఆశీర్వాదం కలగాలి అని, అంతేకాదు కళ్యాణము కావలసిన వారికి, సంతానము కావలసిన వారికి, సంతానమై ఉండేటువంటి వాళ్ళ పిల్లల యొక్క అభ్యున్నతికి ప్రతి దానికి కూడా సుబ్రహ్మణ్య స్వామి వారు ఆధిపత్యాన్ని వహించి ఉన్నారు. విద్యలన్నా, జ్ఞానమన్నా, బ్రహ్మజ్ఞానమన్నా, వేదమన్నా, శాస్త్రమన్నా ప్రతిదీ కూడా స్వామివారి ఆశీర్వాదంతోనే మనకు కలగాలి. కాబట్టి మనకు ఐశ్వర్యాలు, ఆయుష్ అన్నీ కూడా స్వామి అనుగ్రహంతో కలుగుతాయి. కాబట్టే ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క కళ్యాణాన్ని ఇక్కడ చేయడానికి సంకల్పము చేసి ఉన్నాము. శుభం. నంద్యాల పట్టణం ఆయుష్ యోగ కేంద్రంలో భగవాన్ సత్యసాయి బాబా శత జయంతిని పురస్కరించుకుని నిర్వాహకులు నేడు సంతానం కలగాలని కోరుతూ వారికి గోధుమలతో వడిబియ్యం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వడిబియ్యం కార్యక్రమంలో భగవాన్ సత్యసాయి బాబా సందేశాన్ని తెలియజేశారు. మహిళలు పాల్గొన్నారు. ఓం సాయేశ్వరాయ విద్మహే సత్యదే హిందూ మండల వాహిని అని మనకు ఉంటుంది కదా, మనం వడ్డానము అంటాం కదా, మనం కట్టుకునే కూడా వడిబియ్యం అక్కడే ఆ ఓటుగానే ఆ అనుకునే వడిబియ్యం శ్రీమహాలక్ష్మి సమర్పించినట్టు. అందుకే అంటే మహాలక్ష్మిగా భావించి ఆమెకు సమర్పిస్తారు. లక్ష్మి ఉన్న చోట అన్ని ఉన్నట్టే కదా. అందుకే సంతానము ఆరోగ్యవంతమైన పిల్లలు పుట్టాలని మనస్ఫూర్తిగా అంటారు. అలాగే జ్ఞానవంతులు ఇలా ధ్యానం చేసినది అంటే సత్పురుషులు గొప్పవారు పుట్టడానికి సమయం పడుతుంది. అలాంటిది సత్యసాయి బాబా వారు చాలా చేశారు కదా. అవునా, వారి కోరుకునే అక్కడ హృదయంతో సమర్పించాలి. సాయిరామ్ అని అట్లా వేస్తూ ఉండండి. అసలు వచ్చిన మొదలు పెట్టుకున్నా. వాడు కూర్చొని వేసేస్తే నేను వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో 4వ విడత మొబైల్ రికవరీ మేళా. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరిన సిఐటియు నేతలు. అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ నిరసన.
గిరిజన అటవీ శాఖ ఉద్యోగస్తులపై దాడిని చేసిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి గిరిజన సంఘం నాయకుల వినతి. శ్రీశైలం ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్న గిరిజన సంఘాల నేతలు. కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం పతాక స్థాయికి చేరిందని విమర్శించిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానంలో గదుల నిర్మాణంలో భాగంగా నేడు స్లాబ్ ఏర్పాటు. శ్రీ కాళికా చంద్రశేఖర స్వామి దేవస్థానంలో నేడు వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం. భగవాన్ సత్య సాయిబాబా శత జయంతి సందర్భంగా మహిళలకు ఒడిపియం కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.